ప్రతినిధి, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, చాలా డ్రామాటిక్ సన్నివేశాలు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో కనబడబోతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనే దాని మీద ఆయన తెరదించేశారు స్పీకర్, ఇచ్చేది లేదు అని. బట్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతోంది. ఎటుకు దారి తీస్తుంది. అండ్ ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో కావచ్చు, ఇంకా ఇతరత్ర రాష్ట్రాల్లో కావచ్చు, తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అది ఇక్కడ అప్లికబులా, లేకపోతే పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించిన వ్యవహారమా? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. అలా మిగతా మిత్రులు కూడానండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అర్హుడా కాదా యాజ్ పర్ నెంబర్స్ నో. కానీ ప్రతిపక్షం లేదు కాబట్టి వారు ఉన్న వాళ్ళలో ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతో కూడా వారికే ఇవ్వచ్చేమో అని ఆలోచన చేయడానికి కూడా లేకుండా వారే చేసుకున్న పరిస్థితి అండి ఈవేళ. ఎందుకంటే లాస్ట్ టైం స్పీకర్ ఎన్నిక కనుక వారు వచ్చి ఉంటే ఇలా జరిగేది కాదేమో ఈ రోజున అనిపిస్తుందండి. అన్నిటికన్నా ముందు పోనీ ఏమో నన్ను ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తారా లేదా అని ఆయనకు అనుమానాలు ఉండడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే రావడం ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే కింద కాకుండా వారికి రెస్పెక్ట్ ఇస్తూ వాహనాన్ని లోపల దాకా అలౌ చేస్తే వారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవన్నిటినీ చూస్తుంటే ఏంటంటే కేవలం ఈయన కావాలని చేస్తుంది ఏదో విధంగా రచ్చ చేయడం, నేను లోపలికి రాను అనేలాగా వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అన్నిటికన్నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అండి, పక్క రాష్ట్రంలో కోర్టు ఉంది కాబట్టి అక్కడ ఈ కేసుల్లో కోర్టు అక్కడికి రమ్మంటుంది కాబట్టి ప్రతిసారి ఇక్కడి నుంచి చాలా లీవ్ లెటర్ పెట్టుకోవాలండి. దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలని మాత్రమే కారణం వెతుకుతున్నట్టుగా కనపడుతుంది వాస్తవ గారు ఈ పరిస్థితులు చూస్తుంటే. అంటే ఆయనకి హోదా ఇస్తారా ఇవ్వరా అంటే టెక్నికల్గా ఎవరండి టెక్నికల్గా ఇవ్వకూడదని ఏమన్నా ఉన్నదా? అంటే అటువంటి కాదండి. టెక్నికల్ గా అయితే యాజ్ పర్ నెంబర్స్ ఇంత నెంబర్ వస్తుంది అంటేనే కాదు మెజారిటీ అంటే ఉన్న సభలో మనకు ఉన్న 175లో పర్సంటేజ్ బేస్ చేసుకుని మినిమం ఇన్ని వస్తేనే ఇవ్వాలనే టెక్నికాలిటీ ఉన్నది. దాన్ని బేస్ చేసుకుని అయితే వారికి రాదు. రూలు స్పిరిట్ రెండు ఉంటాయి కదండి. రూల్ లేదు, స్పిరిట్ లో ఇద్దామని అనుకున్నా కూడా ఆ అవకాశాన్ని కూడా వారు చేజార్చుకున్నారండి. ఐ థింక్ అంటే నాకు అంతగా గుర్తులేదు కానీ ఒక విషయం అండి, ఒకసారి తెలుగుదేశం ఐ థింక్ 32-33 పార్లమెంట్ సభ్యులు వాళ్ళు గెలిచినట్టున్నారు. నెంబర్ సరిగ్గా గుర్తులేదు నాకు. అప్పుడు వాళ్ళకి మరి టెక్నికల్గా ప్రతిపక్ష హోదా రాకూడదు, పార్లమెంట్లో ఇచ్చారు ఆ రోజు. ఆ రోజు కూడా వారికి ఇచ్చినట్లేదండి, పార్లమెంట్ లో ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఆ రోజు మరి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎవరో నాకు ఐడియా లేదు, ఆయనకి ఇచ్చినట్టు గుర్తు. నేను చదివాను, ఐ వాస్ టోల్డ్ ఆల్సో. సరే పోనీ మనకి ఆ రోజు ఇప్పుడు దాన్ని పెట్టుకుని డిబేట్కి వెళ్ళడం కదా. నేను ఇందాక చెప్పినట్టు డిబేట్ చేస్తున్నదే అందుకు, ఎందుకంటే అలా కాదండి, రూల్ ఉండకూడదు కదా. అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఒక లెజిస్లేషన్ ఉండాలి, ఒక చట్టం ఉండాలి. లేదు ఇంత 10% మించి మీకు తక్కువ వస్తే మేము ఇవ్వబోము, అటువంటి చట్టం ఏమన్నా రాసుకున్నామా మనం? కాదండి, మీకు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్టేట్స్మెన్ గా మాట్లాడడానికి ఇంటర్నేషనల్ సమ్మిట్కి పంపారు. అది దేశాన్ని బయటకు ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు అలాగ ఉండేవాడి. కానీ ఉండే కొద్ది ఎలా అయిపోతున్నాయి ఏంటంటే పరిస్థితులు డిటీరియేట్ అయిపోయేలాగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. అక్కడికి వచ్చేస్తుందండి విషయం అంతా కూడా. ఎక్కడా కూడా పొలిటికల్ గా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ఈ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం కింద వర్క్ చేయాలనేది ఎక్కడ లేదు ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి. మీరు అన్నట్టు అక్కడ ఇచ్చి ఉండొచ్చు, ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉందంటే ఇవ్వచ్చు. కానీ ఇవ్వడానికి మాత్రం రూల్ అయితే లేదు. ప్రతిపక్ష హోదా ఇచ్చే రూల్ అయితే లేదు. ఇవ్వచ్చు కానీ చెప్పాను కదండి, స్పీకర్ ఎన్నికకు రాలేదు, ఇంక మినిమం ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఉంచిపోకుండా మళ్ళీ స్పీకర్ ఎన్నికకు రాకుండా ఉంటే ఇంకా వారు ఎలాగ ఇవ్వాలండి?
మర్యాద తెలియని మనిషికి మర్యాద ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదేమో వాస్తవ్ గారు. రైట్. ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మర్యాద తెలియదు మీకు, మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మర్యాద గురించి వారే మాట్లాడాలి, మేమే వినాలి. ఇప్పుడు ఆయన నోటి మాటల్లోనే ఆయన కాలం చాలా గొప్ప సార్. ఒకసారి ఏంటంటే వినాల్సి వస్తుంది. మనం చేసినవి, లోగడ చేసినవన్నీ ఇవాళ మరి వెనక్కి వస్తాయి కదా. అందుకని ఎంత ఇచ్చామో సమాజం మనకు కూడా అంతే